వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండి చింతపల్లి గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శివాలయము ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు వ్రతాలు చేసి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయానికి ధ్వజస్తంభం మరియు డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దాతలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 3.3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గాడాల గ్రామం నుండి తొర్రేడు వరకు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత తీసుకొచ్చిందని, గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు ఉన్నాయని, ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని తెలియజేశారు. శ్రీ ముక్క రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. జనసేన పార్టీ నియోజకవర్గం సీనియర్ నాయకులు అడపా శ్రేణి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఇటీవల మన జనసేన కుటుంబంలో జాయిన్ అయిన సీనియర్ నాయకులు గౌరవనీయులు ఉండమట్ల రాజు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ రొంగల శ్రీని గారు, వారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాం. గాదరాడ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గరగ సూరిబాబు, వారిని వేదికను అలంకరించాలని కోరుచున్నాం. రెడ్డి అశోక్ కుమార్ గారు, వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుచున్నాం. సీనియర్ నాయకులు చిట్టిపూలు పద్రాజు గారు, వారిని కూడా వేదికకు రావాల్సింది కోరుచున్నాం. చిట్టిప్రోలు సత్యబాబు గారు, రాజనగర మండల ఉపాధ్యక్షులు, వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. శ్రీ గంగిశెట్టి రాజేంద్ర గారు, రాజనగర మండల ఉపాధ్యక్షులు, వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ని రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ, హ్యూమన్ రైట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఖండవల్లి లక్ష్మి అభినందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మా రాజానగరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఈరోజు మినిస్టర్ హోదాలో చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఆయన ప్రయాణం చేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి. వారి కుమారులు పెందుర్తి అభిరాంబాబు గారు
వారికి ప్రత్యేకంగా నా కుటుంబం తరపున నా నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ట్రాక్టర్స్ యూనియన్ నిరావధిక సమ్మెకు పిలుపునిచ్చారు. గోదావరి నది ఇసుక ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ చేసేంత వరకు నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వాగు ఇసుక నాణ్యత లేకపోవడంతో ప్రజలు ఆన్లైన్ బుకింగ్ చేయడం లేదని, వినియోగదారుల నుంచి బుకింగ్ లేక తాము ఉపాధి జీవనాధారం కోల్పోతున్నామని ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచి వీలైనంత త్వరగా గోదావరి ఇసుక ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరుకి గోదావరి ఇసుక చెన్నూరి ట్రాక్టరు ఓనర్ల ఆన్లైన్ బండ్లన్నీ అక్కడ వాగుష్క అది నాణ్యత లేదు, నల్లగా ఉంది కనుక ఎవరు కూడా కస్టమర్లు బుక్ చేసుకోవడం లేదు, ఓటీపీ ఇవ్వడం లేదు. కావున మాకు చెన్నూరుకి ఇదే ఆన్లైన్ ద్వారా మాకు గంగుష్క కావాలని ఆన్లైన్ బండ్లను సమ్మె చేయడం జరుగుతుంది. మా భర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష కారణంగా తమపై ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మా భర్త ఎలాంటి తప్పు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ పటిష్టకు కృషి చేస్తామన్నారు. పేలుడు పదార్థాల నిల్వ కేసులో తన భర్త చంద్రశేఖర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే మా భర్త పేరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. మనకి 2023లో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్ తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్ లో కూడా తిరగడం జరిగింది. మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలా మంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమవుతలేదు కానీ సోషల్ మీడియాలో అన్ని టిప్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు ఆధ్వర్యంలో వైసీపీలో 10వ వార్డు నంబర్ చంటిబాబు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం సర్పంచ్ వీరంరెడ్డి
కాశీబాబు ఇంటి వద్ద సుమారు 150 మందికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సర్పంచ్ కాశీబాబు, అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మీకు ఏ అవసరం ఉన్నా నీకు అండగా నేనుంటానంటూ భరోసా కల్పించడం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో నేను గత హయాంలో వైసీపీలో వార్డు మెంబర్ కింద ఉండేవాడిని. నా పేరు లంకా చంటిబాబు. అయితే కాలక్రమేణా మన చంద్రబాబు నాయుడు గారు మనకు సంబంధించి ఈ ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణన్న గారు కూడా మొదటి నుంచి కూడా ఇదే పార్టీకి, అదే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. జరిగిన ప్రకారం అన్న ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణ చేసినందుకు నేను కూడా ఈ ప్రభుత్వానికి, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వార్డు మెంబర్కి రాజీనామా చేసి టీడీపీ ప్రభుత్వంలో, అదే కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. ఈ రోజు ఇదే కార్యక్రమం మన కృష్ణన్ గారి పుట్టినరోజు కూడా. ఈ పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఈ ఎంఆర్పిఎస్ 31 సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చేసే మంచి పనులు ఇవన్నీ నచ్చి మా భూపాలపట్నం మాదిగ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా మరి నిర్ణయం తీసుకుని మరి కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. మనకి పేట సంబంధించి ఇక్కడ జెండా దిమ్మ సంబంధించి చోటు ఇవ్వడం జరిగింది. మనకి చెరువువారు కూడా చోటు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన వాగ్దానం చేశారు, ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి బొమ్మ కూడా వేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషం. ఆయన కూడా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నం చంద్రారావు, ఉపాధ్యక్షుడు శ్రీను, మాజీ సర్పంచ్ రమా లక్ష్మారెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, ధర్మానాయక్, తుపాకుల రామారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇల్లులు కానీ రాలేదు. ఇప్పుడు బట్టి గారి ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది. బట్టి గారికి థ్యాంక్స్. పట్టా తీసుకో.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చీకురుపల్లి కొండపై వెలసిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని సోమవారం టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. గ్రామస్తులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో బాన్సాపూర్ లంగర్ బీడీ కంపెనీలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. 10 గంటల అగ్రిమెంట్లను 12 గంటల అగ్రిమెంట్లను నెలకు 26 రోజుల 26,000 జీతము ఇవ్వాలి. 26,000 జీతము ఇవ్వాలి. కనీస చట్టం ప్రకారంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. 26,000 రూపాయలు ఇవ్వాలి. రాజీనామా చేసిన ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల పెన్షన్ 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈ నెల 9 తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారానికంటే ముందు ఎలక్షన్లు జరిగినప్పుడు తను అనేక మాటలు మాట్లాడిండు. దానిలో ప్రధానంగా స్త్రీలకు సంబంధించి ఏం మాట్లాడిండు, జీరో ఖాతాలు తీయండి, మీకు ఒక్కొక్కళ్ళకు 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 15 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలన్నీ తుంగలో తొక్కినటువంటి పద్ధతిలో వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. కార్మికులు అనేక సంవత్సరాల నుంచి మేడే స్ఫూర్తితోని ఆనాటి వరకు కొట్లాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంపెనీ ప్రతి ఫ్యాక్టరీ కూడా 8 గంటల పని దినంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 గంటల పని దినంతో జీతభత్యాలు ఉంటాయి. కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారానికి వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసేసి మొత్తము ఈ వ్యాపారస్తుల కోసం 10 గంటల పని దినం 12 గంటల పని దినానికి అగ్రిమెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ అగ్రిమెంట్లు అనేటి సరైనవి కావు. రేపు నాడు ఈ 10 గంటల పని కానీ అంతకంటే ఎక్కువ పని చేయడం కానీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ ఆ పద్ధతిని నరేంద్ర మోడీ గత అనేక సంవత్సరాల కంటే ముందు జరిగినటువంటి విధానాలు కొనసాగించే పద్ధతిలో ఈ విధానం వల్ల ఓళ్లకు ఆదాని అంబానీ ఫ్యాక్టరీల యజమానులకు లాభమే తప్ప కార్మికులను శ్రమ దోసుకోవడం వాళ్ళ రక్తాన్ని పిప్పివేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 8 గంటల పని దినాన్ని యథాతథంగా కొనసాగించాలని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పిన ప్రకారంగా దాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రాజీనామాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల జీవన వృత్తి పింఛన్ ఇవ్వాలని, ఇట్లా అనేక విషయాలను కార్మికులకు లాభం చేసే రకంగా ప్రభుత్వం వివరించాలి. అదే రకంగా ఇవాళ 9 తారీఖు నాడు ఈ నెల 9 తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసి
మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి టీయూసీఐ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మాధకృష్ణ మాదిగన్న గత 30 సంవత్సరాలుగా నడిపిస్తున్న ఎంఆర్పీఎస్ ఉద్యమం 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సహకరించిన సందర్భంగా మరియు మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం పురస్కరించుకుని భూపాలపట్నం గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన భూపాలపట్నం గ్రామంలో మందకృష్ణ మాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఈ జిల్లా నాయకులకు అలాగే కాన్స్టిట్యున్సీ నాయకులకు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ప్రతిదీ కూడా ఎప్పటి నుంచో కష్టపడడం, ప్రతిదీ కూడా మీ గురించే కష్టపడి అన్ని విధాలుగా సాధించడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కూడా సహకరించి ఇవన్నీ చేసినందుకు మీరు ఇంత ఆదరణ చూపిస్తున్న మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన గ్రామంలో కూడా కొన్ని సౌకర్యాలు లేవు. ఇక్కడ మీకు అవన్నీ కూడా ఏది కావాల్సి వచ్చినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతిదీ కూడా చేసుకోవాలని, అలాగే బాబు జగన్ బొమ్మ కూడా పెట్టడం కూడా జరుగుతుంది గతంలో కొన్ని రోజుల్లో. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి అన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో నేను గత హయాంలో వైసీపీలో వార్డు మెంబర్ కింద ఉండేవాడిని. నా పేరు లంకా చంటిబాబు. అయితే కాలక్రమేణా మన చంద్రబాబు నాయుడు గారు మనకు సంబంధించి ఈ ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణన్న గారు కూడా మొదటి నుంచి కూడా ఇదే పార్టీకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. జరిగిన ప్రకారం అన్న ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణ చేసినందుకు నేను కూడా ఈ ప్రభుత్వానికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వార్డు మెంబర్కి రాజీనామా చేసి టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. ఈ రోజు ఇదే కార్యక్రమం మన కృష్ణన్న గారి పుట్టినరోజు కూడా. ఈ పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఈ ఎంఆర్పిఎస్ 31 సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చేసే మంచి పనులు ఇవన్నీ నచ్చి మా భూపాలపట్నం మాదిగ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా మరి నిర్ణయం తీసుకుని మరి కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. మనకి పేట సంబంధించి ఇక్కడ జెండా దిమ్మ సంబంధించి చోటు ఇవ్వడం జరిగింది. మనకి చెరువువారు కూడా చోటు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన వాగ్దానం చేశారు, ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి బొమ్మ కూడా వేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషం. ఆయన కూడా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నూతనంగా శ్రీ వెంకటదుర్గ నర్సరీ పెట్టడం జరిగిందని నర్సరీ యజమాని లక్ష్మణ్ అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరుకుదురు గ్రామంలో నూతనంగా శ్రీ వెంకటదుర్గ నర్సరీ పెట్టడం జరిగిందని ఆ సంస్థ యజమాని లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరుకుదురులో శ్రీ వెంకటదుర్గ నర్సరీ నూతనంగా పెట్టడం జరిగిందని, ఈ నర్సరీలో పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ కూడా హోల్సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని, అన్ని రకాల పూల మొక్కలు, అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు, అన్ని రకాల మొక్కలు అమ్మడం జరుగుతుందని, కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి మొక్కలు కొనుగోలు చేయాలని కోరుతున్నామని లక్ష్మణ్ అన్నారు.
చింతపల్లి లక్ష్మణ్, శ్రీ వెంకటదుర్గ నర్సరీ అండి. మా బ్రాంచ్లు ఇక్కడ కటకుదురులో ఒకటి, నటకుదురులో కూడా ఉన్నాయండి. పువ్వుల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్ని కూడా హోల్సేల్ రేట్లు కొంటామండి. ఇండోర్ మొక్కలు కూడా ఉంటాయి, గులాబీ మందారాలు అన్ని మీకు ఎన్ని కావాల్సిన ఫ్రూట్స్ మొక్కలు అన్ని, జామ అన్ని రకాలు కూడా ఉంటాయండి. మామిడి దగ్గర నుంచి అన్ని ఉంటాయి ఫ్రూట్స్ మీకు. మళ్ళీ క్రోటాన్ మొక్కలు కూడా ఉంటాయండి. ఎరికా ఫార్మ్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ. అన్ని హోల్సేల్ రేట్లుగా వస్తాయండి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ మరియు చైర్మన్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో టీజీఎంసీ బృందాలు నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలో తనిఖీలు మొదలుపెట్టిన టీజీఎంసీ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ యగ్గన్న పోరండ్ల గ్రామంలోని అర్హత లేకుండా డాక్టర్గా చలామణి అవుతూ అనుమతి లేకుండా ఏ రకమైన బోర్డు కూడా లేకుండా నిర్వహిస్తున్న ఆలోపతి క్లినిక్ ని గుర్తించారు. అనుమతి లేని క్లినిక్ లో ఒక బెడ్, స్టెథోస్కోప్, బీపీ ఆపరేటర్తో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్ నిర్వహిస్తున్న రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. Ravindra Reddy came from Porangla. So now we have the injection dexamethasone, and this is the tetanus injection, and this is the ORAN injection, and again this is the tetanus injection, and here it is a B complex, and now we have this gentamicin, and this is the metoclopramide, and you can see the syringes as well as the BPR apparatus integrated, and you can see the syringes and surgical gloves and all. So we have that artery forceps right now, and a dental extractor with the scissors, and here the so neomycin and